వెల్కమ్ టు భారతీ వరల్డ్. ఈ రోజటి వీడియో వాక్యూమ్ క్లీనర్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. బట్ నేను చెప్పబోయేది రోబో వాక్యూమ్ క్లీనర్. ఇది ఎలా వాడాలి, దీనివల్ల ఉపయోగాలు ఏమున్నాయి అనేది ఈరోజు నేను మీకు వీడియోలో చెప్తాను. అంతకంటే ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇదేనండి రోబో వాక్యూమ్ క్లీనర్. కంపెనీ వచ్చేసి డ్రీము, మోడల్ వచ్చేసి X40 అల్ట్రా. అండ్ చూడండి, ఈ స్విచ్ బోర్డ్కి మేము ఇన్వర్టర్ కనెక్షన్ తీసుకున్నామండి. 3 పిన్ ప్లగ్ ఇచ్చారు. 16 amps స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ 24/7 ఆన్లోనే ఉండాలి. ఈ మిషన్ మనం క్లీన్ చేయడం కోసం ఒక బ్రష్ ఇచ్చారు. ఇది ఎప్పుడు వాడాలో మీకు తర్వాత చెప్తాను. ఇలా క్యాప్ తీసాము అంటే దీంట్లో 2 టిన్స్ ఉంటాయి, వైట్ టిన్ అండ్ బ్లాక్ టిన్. ఈ వైట్ టిన్లో మనం మినరల్ వాటర్ పట్టుకోవాలా, 3.5 లీటర్ పడుతుంది. ఈ బ్లాక్ టిన్ను ఈ రోబో ఇల్లంతా తిరిగి క్లీన్ చేసిన తర్వాత వేస్ట్ వాటర్ అంతా ఈ బ్లాక్ టిన్లోకి వదులుతుంది. ఇక్కడ ఉన్న ఈ క్యాప్ కానీ మనం ఇలా రిమూవ్ చేసామంటే ఇక్కడ లోపల డస్ట్ బ్యాగ్ అనేది ఇచ్చారండి. ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇంట్లో ఉన్న చెత్త అంతా కూడా దీంట్లోకి అదే వదిలేస్తుంది. తర్వాత ఇక్కడ చిన్న క్లిప్ లాగా ఉంటుంది, ఇక్కడ పెట్టామంటే సెట్ అయిపోతుంది. చూడండి, ఒక చిన్న టిన్ ఇచ్చారు. దీంట్లో మనం డిటర్జెంట్ ఫిల్ చేసుకోవాలి. రోబో వాక్యూమ్ క్లీనర్కి ఏ కంపెనీ అయినా పర్లేదండి, ఆ లిక్విడ్ అనేది మాత్రమే దీంట్లోకి వాడాలి. మనము లైజాయిల్ కానీ పెనాయిల్, డెటాల్ లాంటివి అయితే మనము ఈ మిషన్కి అయితే యూస్ చేయకూడదు. కాస్త మిషన్ అయితే డ్యామేజ్ అవుతుందన్నమాట. సో మేమైతే డ్రీమ్ కంపెనీదే వాడుతున్నామండి, చాలా బాగుంటుంది. ఇదేనండి ఇల్లంతా తిరుగుతూ క్లీన్ చేసేది రోబో. ఇప్పుడు మీకు చూపించిందంటే హోమ్ అండి, ఇదైతే రోబో. ఇది ఎలా వాడాలనేది ఒకసారి నేను దీన్ని బయటికి తీసి నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను దీని గురించి. ఇక్కడ సెన్సార్ ఉంటుంది, కెమెరా అనేది ఉంటుందండి. ఇక్కడ ఈ క్యాప్ తీసాము అంటే మీకు చూపిస్తాను ఉండండి. దీంట్లో డస్ట్ బాక్స్ అనేది ఒకటి ఇచ్చారు. ఈ డస్ట్ బాక్స్ ఏమంటే 12,000 సెక్షన్ పవర్తో ఇల్లంతా తిరిగి దుమ్ముని ఈ బాక్స్లోకి వదులుతుంది. ఈ క్యాప్ తీసామంటే దీన్ని హెబ్బా ఫిల్టర్ అంటారు. ఈ ఫిల్టర్ని మనము ఈ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న క్యాప్ ఇచ్చారండి. సేమ్ డస్ట్ ఏదున్నా సరే మనకు మొత్తం ఈ సైడ్ క్యాప్లో కావచ్చు, ఇక్కడ ఒక క్యాప్ ఉంటుంది. ఎలా అయినా ఓపెన్ చేసి మనం డస్ట్ అంతా క్లీన్ చేసుకోవచ్చు. ఈ రోబో బ్యాక్ సైడ్ ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూడండి, ఇటువైపున అన్ని దగ్గరలా ఉంటాయి. ఇది గాలి ద్వారా దుమ్మునంతా పీల్చుకొని మిషన్లో ఆ బాక్స్లోకి వదులుతుంది. అలాగే ఈ రోబోని నేను ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూపిస్తాను. ఈ రోబో బ్యాక్ సైడు 2 మాప్ ప్యాడ్స్ ఇచ్చింటారు. ఇది రిమూవల్, మనం ఇలా తీసామంటే వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా పెట్టామంటే అది ఆటోమేటిక్గా స్టిక్ అయిపోతుంది. అండ్ ఈ ప్యాడ్స్ వచ్చి స్టిక్కర్ టైపు. జస్ట్ మనము ఇల్లంతా క్లీన్ చేసినాక ఆటోమేటిక్గా క్లీన్ చేసుకుంటుంది. ఒకసారి వీక్లీ వన్స్ మనము దీన్ని రిమూవ్ చేసి జస్ట్ ట్యాప్ మీద ఊరికి అట్లా క్లీన్ చేసేసి మళ్ళీ స్టిక్కర్ లాగా ఇట్లా పెట్టామంటే అది ఆటోమేటిక్గా అతుక్కుంటుంది. అండ్ ఇక్కడ ఒక బ్రష్ ఇచ్చింటారు. ఈ బ్రష్ రొటేట్ అవుతూ డస్ట్ని అంతా దీని దగ్గరికి తీసుకొస్తుందండి. ఇక్కడ నుంచి చూసారా, ఇది కూడా లోపల రన్ అవుతూ ఉంటుంది. డస్ట్ అంతా అది లోపలికి పీల్చుకునేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి సెన్సార్స్ ఉంటాయి చూడండి. ఈ మాప్ ప్యాడ్స్ ఏమైనా డ్యామేజ్ అయితే మనకు ఫోన్లో నోటిఫికేషన్ ఇస్తుంది. అలాగే డిటర్జెంట్ అయిపోయినా కానీ వేస్ట్ వాటర్ అంతా ఇల్లు క్లీన్ చేసినాక ఆ బ్లాక్ టిన్లోకి వదులుతుంది కదా, అది ఫుల్ అయినా కానీ ఆటోమేటిక్గా మనకు ఫోన్లో అన్ని నోటిఫికేషన్ రూపంలో మనకు మెసేజ్ ఇస్తూనే ఉంటుందండి. అంతేకాకుండా ఈ మాప్ ప్యాడ్స్ ఏమైనా డ్యామేజ్ అయితే కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి, తెప్పించుకోవచ్చు. తర్వాత ఈ బ్రష్, దీంట్లో వెంట్రుకలన్నీ తగులుకుంటాయి. జస్ట్ ఇది రిమూవ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా పుష్ చేసినామంటే సెట్ అయిపోతుంది. అండ్ అలాగే ఇది కూడా అంతే. ఇందాక చూపించిన బ్రష్తో ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నామంటే మనకు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అండి. అంతకు మించిన పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ కాదు ఇది. చూడండి, ఇక్కడ 3 బటన్స్ అనేది మనకు ఆప్షన్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి హోము, ఇంకోటి పవర్ అండి. ఇది వచ్చేసి రూమ్ సెలెక్ట్ చేసుకోవడం. మనకు ఏ రూమ్ కావాలి అనేది దీంట్లో కూడా ఆపరేట్ చేసుకునే అవకాశం అయితే మనకు ఉంది. చూశారు కదండి,
స్పెసిఫికేషన్స్ అన్నీ మీకు వివరంగా చెప్పాను కదా. ఇప్పుడు ఇది ఎలా ఆపరేట్ చేయాలో, అండ్ ఇది ఆపరేట్ చేయాలంటే మనకు ముందు యాప్ కావాలి కదండి. అందుకనే దీన్ని ముందుగా మీరు ప్లే స్టోర్లో కానీ లేదా యాప్ స్టోర్లో కానీ డ్రీమ్ అనేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఎలా ఆపరేట్ చేయాలో, అలాగే ఇల్లు ఎలా క్లీన్ చేస్తుందో నేను మళ్ళీ మీకు వివరంగా చెప్తాను. మొబైల్లో మనము డ్రీమ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్నాకైతే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ గో అనేది కానీ ఆప్షన్ నొక్కామంటే మన హౌస్ మ్యాపింగ్ చేసుకునేదంతా మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. రూమ్, ఆల్, జోన్. ఆల్ అంటే ఇల్లంతా క్లీన్ చేయడం. రూమ్ని సపరేట్గా మనం సెలెక్ట్ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లీన్ ఆప్షన్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత క్లీనింగ్ సెట్టింగ్స్లోకి వెళ్ళామంటే వ్యాక్యూమ్ అండ్ మాప్ అని కొన్ని ఆప్షన్స్ ఇచ్చింటుంది. మనకు ఏది కావాలనేది మనము ఆప్షన్ ప్రకారం ఆన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి తడి, మనకు ఇంట్లో మాయిస్ట్ కావాలా వెట్ కావాలా అనేది ఆప్షన్ రూపంలో మనము ఎక్కించుకోవడం తగ్గించుకోవడం అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టాండర్డ్, టర్బో, మ్యాక్సిమం అని కొన్ని ఉంటాయి. సో మనకు ఏదైనా సరే మనం ముందు ఆప్షన్స్ చూసుకొని స్టార్ట్ చేసుకోవాలి. అన్నీ ఓకే అయిన తర్వాతనే మనం క్లీన్ బటన్ అనేది ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ డాగ్ టాస్క్ అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి వాటర్ ట్యాంక్ అంటే మనకు ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత ఆ బ్లాక్ వాటర్ ట్యాంక్లోకి వేస్ట్ వాటర్ అంతా అది వదులుతుంది. అప్పుడు మనము ట్యాంక్ని క్లీన్ చేసుకోవడం. డస్ట్ బ్యాగ్, ఆ చెత్త అంతా డస్ట్ బ్యాగ్ చూపించాను కదా, అందులోకి వెళ్తే అది క్లీన్ చేసుకోవడం. డిటర్జెంట్ అయిపోయిందని, అలాగే మనకు వాటర్ ట్యాంక్లో ఫ్రెష్ వాటర్ ఫిల్ చేసుకోమని ఆటోమేటిక్గా నోటిఫికేషన్లో అన్నీ ఇస్తుంది. దాని ప్రకారం మనం దీన్ని ఆపరేట్ చేసుకుంటే చాలా ఈజీ అండి ఇల్లు క్లీన్ చేసుకోవడం అన్నది. అసలు విషయం మీకు చెప్పడం మర్చిపోయానండి. ఈ మిషన్ ఆన్ అవ్వాలన్నా, ఆపరేట్ చేయాలన్నా, మన ఇంట్లో ఇల్లంతా శుభ్రం చేయాలన్నా వైఫై తప్పకుండా ఉండాలి. వైఫై లేకపోతే పనిచేయదు. అలాగే గడపలు కూడా ఉండకూడదండి. గడపలు ఉంటే మిషన్ అయితే దాటదు. సో ఇది మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, ఇల్లు ఎలా క్లీన్ చేస్తుందో మొత్తం మీకు చూపించాను కదా. తప్పకుండా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఉంటాను.